హలో హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. నేను మార్నింగే ఇలా వాకింగ్ చేస్తూ ఉండగా నాకైతే ఒక డౌట్ అయితే వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే ఫ్రెండ్స్, మామూలుగా ఈ ఇళ్ళందరూ రాళ్ళతో కడతారు, లేకపోతే చెక్కలతో కడతారు. ఇక్కడ కనపడుతున్న గ్లాసులను అయితే డెకరేషన్ కి లేకపోతే విండోస్ కి అయితే వాడతారు. నాకైతే ఇంకో రకంగా అయితే ఆలోచన వచ్చింది. అదేంటంటే ఈ గ్లాసులని డెకరేషన్ కోసం కాకుండా ఈ గ్లాసులతో ఒకవేళ ఇల్లే కడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నాకెందుకో సూపర్గా ఉందనిపిస్తుంది. అదే నేనైతే మార్నింగ్ నుంచి అయితే ఆలోచిస్తూ ఉన్నాను. చూసారా, ఇక్కడ మెట్లు మొత్తం గ్లాసులు అయితే వాడాను. అలాగే ఇదో చూసారా, విండోస్ కోసం గ్లాసులు అయితే వాడాను. అలాగే ఈ పైన డెకరేషన్ కోసం ఏదో చెక్క వాడినట్టున్నాను, నాకు కూడా సరిగ్గా గుర్తులేదు. చూసారా, ఇది మొత్తం అయితే గ్లాస్ వాడాను. అలాగే అక్కడక్కడ అయితే రాళ్ళతో అయితే కట్టించాను. ఈ గ్లాసులు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. చూడండి, ఎంత కొట్టినైతే పగలవు. చాలా గట్టిగా కొడితే కానీ పగలవు. చూసారా, ఎంత గట్టి కొడుతున్నా కానీ పగలట్లేదు. ఈ గ్లాసులు అయితే చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మనం కట్టే ఇల్లు అయితే ఇంత స్ట్రాంగ్గా కాకుండా మామూలు గ్లాస్, అంటే ఎలా చెప్పాలి మీకు, నార్మల్ గ్లాస్ ఉంటుంది చూసారా, అక్కడ కనపడుతుంది చూసారా, కిచెన్లో వాడతారు, అలాంటి గ్లాస్ అయితే వాడతాము. ఎందుకో తెలుసా, ఆ గ్లాసులు అయితే ఒరిజినల్ గ్లాసులు. ఇప్పుడు నేను కట్టించిన గ్లాసులు అయితే కెమికల్స్ అయితే కలుపుంటారు. ఎందుకో తెలుసా, ఆ కెమికల్స్ అంటే ఎంత కొట్టినా పగలకూడదని. ఇప్పుడు నేను కట్టించే గ్లాసెస్ అయితే ఒరిజినల్ గ్లాసెస్, అంటే ఇప్పుడు చూపించాను కదా అలాంటివి. మీ ఇంట్లో కూడా చూసుకోండి, కొన్ని గ్లాసెస్ అయితే ఉంటాయి, అవి అయితే కెమికల్స్తో ఉంటాయి, అవి కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి. ఫ్రెండ్స్, నేనైతే ఫిక్స్ అయిపోయాను సేమ్ అలాంటి గ్లాస్ మ్యాన్షన్ కట్టాలని. వెంటనే అయితే షించాన్కి చెప్పాలి. ఈ షించాన్ కూడా ఎక్కడ ఆడుకుని వస్తున్నాడో ఏంటో. ఒరే షించాన్ ఇక్కడేం చేస్తున్నావురా? మామయ్య ఇప్పుడే ఆడుకొని వచ్చాను మామయ్య. ఏంటి నన్ను అరుస్తా వస్తున్నావు, ఏమైంది? ఒరే షించాన్, ఇప్పుడు ఇల్లు దేంతో కడతారా? ఏంటి మామయ్య నీకు ఇది కూడా తెలీదా? ఇల్లులు దేంతో కడతారు? ఇటుకరాయలతో కడతారు, లేకపోతే చెక్కలతో కడతారు, అది కూడా తెలీదా నీకు? అరే షించాన్, ఇల్లు ఎప్పుడైనా గ్లాసులతో కట్టడం చూసావా? ఏంటి మావయ్య, నువ్వు నిజం చెప్పు. 5వ క్లాస్ ఫెయిల్ కదా నువ్వు? గ్లాసులతో ఎవరన్నా ఇల్లు కడతారా మావయ్య? నీ బుద్ధి తక్కువ కాకపోతే. ఊరే షించాన్, నేనేమో 5వ క్లాస్ ఫెయిల్ కదరా, బాగానే చదువుకున్నాను. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దాకా లాస్ ఏంజల్స్ లో అలాగే ప్రపంచంలోనే ఎవరు గ్లాస్ హౌస్ అయితే కట్టలేదు. అవునవును మామయ్య, గ్లాస్ హౌస్ అయితే అస్సలు కట్టలేరు, ఎందుకంటే అది ముట్టుకుంటే పగిలిపోదు కదా. ఏంటి మామయ్య, అది కూడా తెలీదా? ఒరే షించాన్, నీకైతే అర్థమైనట్లేదు, ఇట్రా నీకైతే చెప్తాను. అరే షించాన్, నువ్వు చెప్పినట్టే ఇల్లు అయితే రాళ్లతో కడతారు, లేకపోతే చెక్కలతో కడతారు. గ్లాసులతో అయితే అస్సలు కట్టరు, ఎందుకంటే అవి ముట్టుకుంటే పగిలిపోతాయి కాబట్టి. నువ్వు చెప్పినట్టే అదే గ్లాసులతో మనమైతే ఒక మ్యాన్షన్ కడితే. ఏంటి మామయ్య, గ్లాసులతో మ్యాన్షన్ కడతావా? అరే షించాన్, నేను చెప్పేది నీకు ఇంకా అర్థమైనట్లేదు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ లాస్ ఏంజల్స్ లోని గ్లాస్ మ్యాన్షన్ అయితే అస్సలు కట్టలేదు. ఈ లాస్ ఏంజల్స్ లోనే కాదురా, ఈ ప్రపంచంలోనే కట్టలేదు. ఎందుకు అంటే అది ఇంపాసిబుల్ కాబట్టి. ఆ ఇంపాసిబుల్ పని మనం అయితే పాసిబుల్ చేస్తే మనమైతే లాస్ ఏంజల్స్ లోనే ఫేమస్ అయిపోవచ్చురా షించాన్, ఆలోచించు. అరే అవును మావయ్య, నువ్వు చెప్పింది నిజమే. ఈ లాస్ ఏంజల్స్ లోనే కాదు మావయ్య, ప్రపంచంలోనే ఫేమస్ అయిపోవచ్చు. అవునరా షించాన్, ఈ గ్లాస్ మ్యాన్షన్ తో అయితే మనం కూడా రిచ్ అయితే అయిపోవచ్చు. ఏంటి మావయ్య, గ్లాస్ మ్యాన్షన్ తో రిచ్ అవ్వచ్చా? ఎలాగ మావయ్య? అరే షించాన్, చెప్తా చూడు. ఇప్పుడు మన గ్లాస్ మ్యాన్షన్ అయితే ఒక టూరిస్ట్ ప్లేస్లో అయితే కడదాము. ఆ టూరిస్ట్ ప్లేస్లో కట్టంగానే ఆ టూరిస్ట్ అయితే వచ్చి మన గ్లాస్ మ్యాన్షన్ అయితే విజిట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే చెప్తారు. ఆ తర్వాత మనం ఫేమస్ అయితే అయిపోవచ్చు. ఇంకా మనీ అంటావా, మనం ఫేమస్ అవ్వగానే మనకైతే విజిటర్స్ అయితే పెరిగిపోతారు. ఆ తర్వాత మన గ్లాస్ మ్యాన్షన్కి అయితే ఎంట్రీ ఫీజు అయితే పెడతాము. ఆ తర్వాత కుప్పలుగా వచ్చి మన ఎంట్రీ ఫీజు అయితే తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చే మనీతో మనం అయితే రిచ్ అయితే అయిపోవచ్చు. అర్థమైందా షించాన్? మావయ్య ఏంటి మావయ్య, నువ్వు ఇంత గొప్ప ప్లానా? నీకెవరు ఇచ్చారు మావయ్య? సూపర్గా ఉంది మావయ్య, నిజంగానే మనం అయితే రిచ్ అయిపోవచ్చు. కానీ ఆ గ్లాస్ మ్యాన్షన్ ఎలా కడతాం మావయ్య? ఈ బిల్డర్ అయితే అస్సలు దొరకడు, ఎందుకంటే ఇది గ్లాస్ మ్యాన్షన్. అరే షించాన్, ఇప్పుడు ఎలాగో బయటకు వెళ్తున్నాం కదా, పోతా అయితే దీని గురించి అయితే ఆలోచిద్దాం, పదా. అలాగే మావయ్య, పద. నువ్వైతే బండిది, నేనైతే వస్తున్నా. మావయ్య ఇంకా పద, నేనైతే ఎక్కేసాను. అలాగే షించాన్, నువ్వైతే గట్టిగా పట్టుకో, నేనైతే స్పీడ్ గా పోతున్నాను. మావయ్య ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు మావయ్య? అరే షించాన్, ఆ గ్లాస్ మ్యాన్షన్ కట్టడానికి బిల్డర్ అయితే కావాలి కదా, ఆ బిల్డర్ అయితే వెతకడానికి పోతున్నాము. ఆ బిల్డర్ అయితే దొరకడం చాలా కష్టం రా, అందుకే ఇప్పటి నుంచి వెతికితే ఎప్పుడు దొరుకుతాడో ఏంటో. అవునవును మామయ్య, ఈ గ్లాస్ మ్యాన్షన్ కట్టాలంటే ఆ బిల్డర్ దొరకడం కష్టమే. నువ్వు చెప్పింది ఎలాంటి గ్లాసు? నార్మల్ గ్లాసు, అసలు ముట్టుకుంటేనే పగిలిపోయే గ్లాసు, అలాంటి గ్లాస్తో మ్యాన్షన్ కట్టాం అనుకుంటున్నావు. ఆ ఐడియా ఫస్ట్ టైం నీకే వచ్చింది మామయ్య. అవునరా షించాన్, ఇలాంటి రిస్కులు తీసుకుంటేనే మనం అయితే రిచ్ అవ్వగలం, అలాగే ఫేమస్ కూడా అవ్వగలం. లేకపోతే అస్సలు అవ్వలేం రా. ఈ ఉద్యోగాలు చేస్తూ మనం అయితే రిచ్ ఎలా అవ్వగలుగుతాం చెప్పు? అవునవును మామయ్య, నువ్వు చెప్పింది నిజమే. మనం రిచ్ అవ్వాలంటే రిస్క్ తీసుకోవాలి, కానీ రిస్క్ ఎంతో చాలా కష్టం కదా మామయ్య. ఒకవేళ చిన్న తిరకాసైనా ఇంకేం లేదు, మనం అయితే రోడ్డు పడిపోతాం. అరే షించాన్, అవునరా, రిస్క్ ఎంతో చాలా డేంజర్ కదా.
నువ్వు చెప్పినట్టే రోడ్డునైతే పడిపోతాం. కానీ మనం తీసుకున్న రిస్క్ అయితే అంత పెద్ద రిస్క్ కాదు, ఏదో చిన్నది. అంటే ఏదో చిన్న గ్లాస్ మ్యాన్షన్ కడదాం అనుకుంటాం కదా, అంతే. కానీ ఇది కానీ సక్సెస్ అయిందంటే కన్ఫామ్గా మనం అయితే రిచ్ అయిపోవచ్చు షించాన్. అంటే రిస్క్ తక్కువ, లాభం ఎక్కువ. అర్థమైందా ఇప్పుడు? అవును మావయ్య, నువ్వు చెప్పింది నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. మనం కానీ ఈ గ్లాస్ మ్యాన్షన్ కానీ బాగా కట్టామంటే మనకైతే ఫేమస్ అయితే అయిపోవచ్చు, అలాగే మనం అయితే రిచ్ కూడా అవ్వచ్చు. అవునరా షించాన్, నేను ఫస్ట్ నుంచి అదే చెప్దామని చూస్తున్నాను. యాడ నువ్వైతే అర్థమే చేసుకోవట్లేదు. ఇప్పుడైతే నీకు అర్థమైంది, అది చాలు. అయితే ఏంటి మావయ్య, నువ్వు పొద్దు నుంచి అయితే ఇల్లు అంటావు, అదంటావు, ఇదంటావు, నువ్వైతే సరిగ్గా మ్యాటరే చెప్పలేదు నాకు. నీ వల్లే ఇదంతా. ఏంట్రా షించాన్, మొత్తం నా మీద నెట్టేసావు. ఐడియా ఇచ్చిందే నేను. ఏంటి మావయ్య, నువ్వు ఐడియా ఇచ్చింది నువ్వేలే, కానీ అర్థమయ్యేటట్టు చెప్తే కదా నాకు. ఏంట్రా షించాన్, నీకు అర్థమయ్యేటట్టు చెప్పట్లేదా? మార్నింగ్ నుంచి అయితే దీని గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. యాడ నువ్వు అర్థమైతే కదా నీ మట్టి బుర్రకి. సరేలే మావయ్య, నువ్వు ఏదో ఒకటి చెప్పుకో, కానీ నా బుర్రను మాత్రం ఏమనుకో మావయ్య, నా బుర్ర అయితే బంగారం. సరేలేరా, నీకే ఉందలే ఒక బుర్ర. A few minutes later. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే షించాన్ అయితే ఒక మంచి ఐడియా అయితే ఇచ్చాడు. ఎలా జరిగిందో తెలుసా? ఇదైతే మన షించాన్ అయితే నాతో గొడవ పడుతూ ఉన్నాడు ఇందాక. ఆ గొడవలో అయితే లెస్టర్ పేరు అయితే ఎత్తాడు. ఫ్రెండ్స్, లెస్టర్ ఏం చేస్తాడు అనుకుంటున్నారా? లెస్టర్ కాడైతే బిల్డర్ కాంటాక్ట్స్ అయితే ఉన్నారు. ఆ బిల్డర్స్ అయితే మామూలు బిల్డర్స్ అయితే కాదు, వాళ్ళైతే చాలా ప్రొఫెషనల్. ఎంత ప్రొఫెషనల్ అంటే మీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు మీరు ఎక్కడైనా చూస్తే కొన్ని మ్యాన్షన్లు అయితే విచిత్రంగా ఉంటాయి. అంటే గాల్లో తేలుతున్నట్టు, నీళ్ళలో తేలుతున్నట్టు. ఈ మ్యాన్షన్స్ అయితే కట్టిన వాళ్ళ కాంటాక్ట్స్ మొత్తం లెస్టర్ కార్డ్ అయితే ఉంటాయి. మనమైతే ఇప్పుడు లెస్టర్ కార్డ్కి అయితే వెళ్ళామంటే లెస్టర్ అయితే మనకి ఒక మంచి ప్రొఫెషనల్ బిల్డర్ కాంటాక్ట్ అయితే ఇస్తాడు. అతని కాడికి వెళ్ళి మన గ్లాస్ మ్యాన్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసామంటే అతనైతే కన్ఫామ్ అయితే కట్టేస్తాడు. ఎందుకు అంటే అదైతే నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మనం అయితే ఫాస్ట్ గా లెస్టర్ కాడికి అయితే వెళ్ళాలి. లెస్టర్ అయితే వేరే దేశానికి అయితే వెళ్ళిపోతున్నాడంట. ఇంకో 2 గంటల్లో అయితే తనకైతే ఫ్లైట్ ఉందంట. మనం అయితే ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోవాలి. అరే షించాన్, నువ్వైతే గట్టిగా పట్టుకో. ఏంటి మావయ్య, ఇంకో 2 గంటల్లో లెస్టర్ మావకి ఫ్లైటా? నువ్వైతే ఫాస్ట్ గా పద మావయ్య, లేకపోతే లెస్టర్ మావ అయితే వెళ్ళిపోతాడు. ఒకవేళ లెస్టర్ మావ కానీ వెళ్ళిపోయాడా, ఇంకేం లేదు మావయ్య, మనకైతే ఆ బిల్డర్ కాంటాక్ట్ నెంబర్ అయితే రాదు. అవునరా షించాన్, నువ్వు చెప్పింది నిజమే. నేనైతే నేను స్పీడ్ గా లెస్టర్ కాడికి అయితే తీసుకెళ్తాను. నువ్వైతే గట్టిగా పట్టుకో. A few moments later. ఆల్ రైట్ షించాన్, మనం అయితే లెస్టర్ ఇంటికి అయితే వచ్చేసాము. అవునవును మావయ్య, లెస్టర్ ఇంటికి అయితే నువ్వు చాలా స్పీడ్ గా తీసుకొచ్చేసావు. మరి ఏమనుకున్నావు షించాన్? మన డ్రైవింగ్ అంటే మినిమం అలా ఉండాలి. మావయ్య, మళ్ళీ అయితే మాట్లాడదాం. నువ్వు వెంటనే వెళ్ళి లెస్టర్ అయితే అడిగి ఆ బిల్డర్ కాంటాక్ట్ నెంబర్ తీసుకో మావయ్య, లేకపోతే లెస్టర్ అయితే వెళ్ళిపోతాడు. అవునరా షించాన్, నేనైతే వెంటనే వెళ్ళి అతని నెంబర్ అయితే తీసుకుంటా ఉండు. అరే ఈ లెస్టర్ ఎక్కడ ఉన్నాడో ఏంటోరా? లెస్టర్ ఎక్కడున్నావు? అరే షించాన్, ఇక్కడే ఉన్నాడరా లెస్టరు. అరే లెస్టర్, నాకైతే ఒక అర్జెంట్ ప్రాబ్లం అయితే వచ్చింది. నువ్వు వెంటనే నాకైతే హెల్ప్ చేయాలి. అరే ఫ్రాంక్లిన్, ఏంటి ఇప్పుడు వచ్చావు? నాకైతే ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లైట్ అయితే ఉంది. నేనైతే అర్జెంట్ గా వెళ్ళాలి. నేను చెప్పా కదా నీకు. లెస్టర్, నువ్వు అనుకున్నంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు. నువ్వైతే జస్ట్ ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వు చాలు. ఏంటి కాంటాక్ట్ నెంబరా? ఏం కాంటాక్ట్ నెంబర్ చెప్పు, త్వరగా ఇచ్చైతే నేను వెళ్ళాలి. నాకైతే ఫ్లైట్ టైం అవుతుంది. లెస్టర్ చెప్తా విను. నేనైతే ఒక గ్లాస్ మ్యాన్షన్ అయితే కడదాం అనుకుంటున్నాను. ఆ గ్లాస్ మ్యాన్షన్ కట్టే ఒక బిల్డర్ నెంబర్ అయితే ఇవ్వు చాలు. ఏంటి ఫ్రాంక్లిన్, గ్లాస్ మ్యాన్షనా? నేను అనుకునే గ్లాస్ మ్యాన్షన్ అయితే అస్సలు అవ్వదు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అయితే ప్రయత్నించారు, కానీ అది అవ్వలేదు. ఎందుకో తెలుసా? అదైతే చాలా కష్టము. ఏం పర్లేదు లెస్టర్, నాకైతే ప్రొఫెషనల్ బిల్డర్ నెంబర్ అయితే ఈ చాలు. నేనైతే వెళ్ళి మాట్లాడుకుంటా అతనితో. ఇంకా నీ ఇష్టం ఫ్రాంక్లిన్, నీ డబ్బులే బొక్కపడతాయి. నా కాడైతే ఒక ప్రొఫెషనల్ బిల్డర్ కాంటాక్ట్ అయితే ఉంది. నీకైతే వాట్సాప్ చేసేసి చూడు. లెస్టర్ వచ్చింది, చాలా థ్యాంక్స్ లెస్టర్. ఫ్రాంక్లిన్, మళ్ళీ చెప్తున్నా, ఆ గ్లాస్ మ్యాన్షన్ అయితే చాలా కష్టం. ఇంకా నీ ఇష్టం. అలాగే లెస్టర్, నేను చూసుకుంటాలే. ఆల్ రైట్ షించాన్, మనకైతే లెస్టర్ బిల్డర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చేసాడు. మనం అయితే ఫాస్ట్ గా అయితే వెళ్ళాలి, పదా. మావయ్య, ఏంటి మావయ్య లెస్టర్ మావయ్య అలా చెప్తున్నాడు? ఇంతకు ముందు ఎవరో ట్రై చేశారంట కదా మావయ్య, కానీ వాళ్ళ వల్ల కాలేదంట. అరే షించాన్, నీకు ఒక విషయం చెప్తా చూడు. లెస్టర్ కి అయితే తెలుసు ఈ గ్లాస్ మ్యాన్షన్ ఐడియా అయితే కన్ఫర్మ్ గా వర్కౌట్ అవుద్దని, కానీ మనల్ని అయితే చెడగొట్టడానికి అయితే చూసాడు. ఏంటి మావయ్య, లెస్టర్ మావయ్య మనల్ని చెడగొట్టడానికి చూసాడా? దేనికి మావయ్య? అరే షించాన్, ఇప్పుడు మనం కట్టే గ్లాస్ మ్యాన్షన్ అయితే లాస్ ఏంజల్స్ లోని ఎవ్వరూ కట్టలేదు. ఒకవేళ మనం కానీ ఆ గ్లాస్ మ్యాన్షన్ కట్టేసామంటే మనం అయితే ఫేమస్ అయితే అయిపోతాం కదా. అది లెస్టర్ కి అయితే నచ్చదు. అందుకని అయితే మనల్ని చెడగొట్టడానికి అయితే చూసారు. ఏంటి మావయ్య, నువ్వు చెప్పింది నిజమేనా? ఒకవేళ దాని ద్వారా మనీ వస్తుందని తెలిసి అస్సలు ఒప్పుకోరేమో మావయ్య. అవునరా షించాన్, ఆ లెస్టర్ అయితే ఏదో ఒకటి చేసి మన ప్లాన్ అయితే చెడగొట్టేస్తాడు రా అప్పుడు. అవును మావయ్య, నువ్వు ఎలాగో ఆ మనీ విషయం అయితే చెప్పలేదు, లేకపోతే ఏదో ఒకటి చేసి లెస్టర్ అయితే చెడగొట్టేస్తాడు. అందుకే కదా నేనైతే ఆ విషయం అయితే చెప్పలేదు. మావయ్య, బిల్డర్ కి ఫోన్ చేసావా? షించాన్, బిల్డర్ కి అయితే ఫోన్ చేసేసాను. నాకైతే ఒక లొకేషన్ పెట్టాడు, అక్కడికి రమ్మని చెప్పాడు. అలాగైతే ఫాస్ట్ గా పద మావయ్య అక్కడికి. ఫ్రెండ్స్, మావయ్య అక్కడికి వెళ్లే లోపల మీరు అందరూ ఫాస్ట్ గా మన వీడియో
వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. A few moments later. ఆల్ రైట్ షించాన్, మనం అయితే బిల్డర్ పెట్టిన లొకేషన్ కి అయితే వచ్చేసాం. అరే ఏంటి మావయ్య బిల్డర్ డైమండ్ క్యాసినోకి రమ్మని చెప్పాడు. ఏమోరా షించాన్, ఈ లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది. నాకు తెలిసి ఆ బిల్డర్ అయితే ఇక్కడే ఉంటాడేమోరా, నువ్వైతే జాగ్రత్తగా వెతుకు. మావయ్య ఒకసారి ముందర చూడు, అతను ఎవడో ఒక్కడే ఉన్నాడు. అతనే అనుకుంటా మావయ్య బిల్డరు, నువ్వైతే వెళ్ళి మాట్లాడు. అలాగే షించాన్, దా వెళ్ళి మాట్లాడదాం. హలో అన్న, మీరేనా ఆ బిల్డరు? బాబు ఫ్రాంక్లిన్ అంటే నువ్వేనా? అవునన్నా, ఇందాక ఫోన్ చేశాను కదా, నేనే అది. చెప్పు బాబు, ఎలాంటి బిల్డింగ్ కట్టాలి చెప్పు, వెంటనే అయితే కట్టేద్దాం. అన్న నువ్వు కట్టాల్సింది బిల్డింగ్ అయితే కాదు, ఒక మ్యాన్షన్. అది కూడా ఇక్కడైతే కాదు, ఒక టూరిస్ట్ ప్లేస్ లో కట్టాలి. ఏంటి టూరిస్ట్ ప్లేస్ లోనా? అలాగే బాబు కట్టేద్దాం. నీకు ఎలాంటి మ్యాన్షన్ కావాలి చెప్పు. అన్న నాకైతే గ్లాస్ మ్యాన్షన్ అయితే కావాలి. ఆ మ్యాన్షన్ లో అయితే మొత్తం గ్లాసే వాడాలి, కొంచెం కూడా ఇటుకైతే వాడకూడదు. అలాగే ఆ గ్లాస్ అయితే ఒరిజినల్ గ్లాసే వాడాలన్నా. ఏంటి గ్లాస్ మ్యాన్షనా? అది కూడా ఒరిజినల్ గ్లాస్ తో? ఏంటి బాబు పొద్దునే తాగేసి వచ్చావా ఏంటి? లేదన్నా, నేనైతే తాగలేదు. నువ్వైతే కడతావా లేదో చెప్పు, నేనైతే వెంటనే ఇంకో బిల్డర్ని అయితే కలవాలి. బాబు ఉండు. నువ్వైతే గ్లాస్ మ్యాన్షన్ అంటున్నావు కాబట్టి కొంచెం ఖర్చు అయితే అవద్ది, ఎందుకంటే అది చాలా కష్టం, నీకు తెలుసు. ఓకే అన్న, ఎంత అవుద్ది ఏంటి? బాబు గ్లాస్ మ్యాన్షన్ అంటున్నావు, అది కూడా ఒరిజినల్ గ్లాస్ అంటే ఇంచుమించు ఒక 2.5 కోటి అయితే అవుద్ది. ఏంటి ఓకేనా? ఏంటి 2.5 కోట? అన్నా కొంచెం తగ్గించి తీసుకో అన్నా. బాబు నువ్వు చెప్పింది గ్లాస్ మ్యాన్షన్, అది కూడా ఒరిజినల్ గ్లాసు, అదైతే చాలా కష్టం, ముట్టుకుంటే పగిలిపోతాయి ఇవి. సరే ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఒక 2 crores అయితే ఓకే చేసుకో, ఇంతకు మించి అయితే తగ్గిలేండి నేను. మావయ్య ఏంటి 2 crores? మావయ్య ఓకే చెప్పే, ఇంతకు మించి అయితే ఆయన తగ్గిడు, మనకైతే ఇంకో బిల్డర్ కూడా దొరకడు, నువ్వైతే వెంటనే ఓకే చెప్పే. అలాగే అన్న, 2 crores అయితే ఓకే చేసి. అలాగే బాబు, నువ్వైతే వెంటనే నాకైతే ల్యాండ్ లొకేషన్ అయితే పెట్టు, నేనైతే సాయంత్రం నుంచి అయితే పనులు అయితే స్టార్ట్ చేస్తాను. నీకు ఈ గ్లాస్ మ్యాన్షన్ అయితే రేపు సాయంత్రం కల్లా అయితే ఇచ్చేస్తాను. ఏంటి ఓకేనా? ఏంటి రేపు సాయంత్రానికే? అలాగే అన్న, నీకైతే వెంటనే ల్యాండ్ లొకేషన్ అయితే పెట్టేస్తాను. నువ్వైతే ఈ రోజు ఈవినింగ్ నుంచి అయితే పని అయితే స్టార్ట్ చేయి. ఓకే బాబు, నువ్వైతే ఇంక వెళ్ళు. అరే ఏంటి మావయ్య అతను అంత త్వరగా ఇచ్చేస్తా అంటున్నాడు? అరే షించాన్, అవునరా, అందుకే కదా 2 crores కి అయితే ఓకే చెప్పేశాను. అవునవును మావయ్య, అవును ఇంతకీ లొకేషన్ అయితే యాడ ఫిక్స్ చేసాం మావయ్య? అరే షించాన్, దాని గురించి అయితే అస్సలు ఆలోచించలేదు కదా. ఏంటి మావయ్య నువ్వు లొకేషన్ లేకుండా బిల్డర్ అయితే మాట్లాడేశావు? అరే షించాన్, నేనైతే అస్సలు మర్చిపోయాను దాని గురించి. నేనైతే బిల్డర్ విషయంలో అయితే పడిపోయి దీని గురించి అయితే ఆలోచించలేదు. మనం అయితే వెంటనే వెళ్ళి ఏదో ఒక లొకేషన్ అయితే ఆలోచించాలరా. మావయ్య ఒకవేళ బీచ్ మీద కడితే ఎలా ఉంటది మావయ్య? అరే షించాన్, నీకు బుర్రుందా లేదా? బీచ్ మీద కడితే టూరిస్టులు ఎలా వస్తారు? అందులో అదైతే ఒరిజినల్ గ్లాసు, ఒకవేళ పగిలిందంటే అందరూ బీచ్ లోకి పడిపోతారు. అరే అవును కదా మావయ్య, సారీ మర్చిపోయాను. ఒరే షించాన్, మౌంట్ చిలియాడ్ పైన కడితే ఎలా ఉంటుందిరా? ఏంటి మౌంట్ చిలియాడా? అవునవును మావయ్య, నువ్వు చెప్పింది నిజమే. మౌంట్ చిలియాడ్ లో అయితే టూరిస్టులు అయితే వస్తారు, అందులో లాస్ ఏంజెల్స్ లోనే పెద్ద మౌంటైన్ అయితే అది. అయినా మౌంట్ చిలియాడ్ పైన కడతారో లేదో మావయ్య అతను, అదైతే ఎత్తు దిగుడుగా కొండలాగా ఉంటుంది, అక్కడైతే ఫ్లాట్ గా ప్రదేశమే లేదు. అరే షించాన్, ఇప్పుడు మనం చూసిన బిల్డర్ అయితే మామూలు బిల్డర్ అయితే కాదు, అతను ప్రపంచంలోనే నెంబర్ 1 బిల్డరు. డౌటే లేదు, అతనైతే ఎక్కడైనా కట్టేస్తాడు, మౌంటైన్ పైన. ఏంటి అంత పెద్ద బిల్డర్ మావయ్య అతను? అవునరా షించాన్, ప్రపంచంలోనే నెంబర్ 1 అంటే ఇంకా అర్థం చేసుకో, అతనైతే ఇంకా ఎన్ని బిల్డింగ్లు కట్టుంటాడో ఏంటో. అవును మావయ్య, ఇప్పుడు ఎక్కడికి మావయ్య? అరే షించాన్, మార్నింగ్ నుంచి అయితే మనం అయితే ఏమీ తినలేదు. ఇప్పుడైతే ఒక రెస్టారెంట్ లో తినేసి మనం అయితే మౌంట్ చిలియాడ్కి అయితే వెళ్ళిపోదాం. అయ్యా జాలీ జాలీ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు మౌంట్ చిలియాడ్ లో గ్లాస్ మ్యాన్షన్ అయితే కట్టబోతున్నాం. ఆ లోపల మీరు అందరూ ఫాస్ట్ గా మన వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే ఏంటి మావయ్య ఇలా జరిగింది? ఏమో రచించాను, నేనేమన్నా కలగన్నానే ఏంటి ఇలా జరుగుద్దని. ఫ్రెండ్స్ ఏమైందో తెలుసా, నేను మావయ్య అయితే అక్కడ రెస్టారెంట్ లో తింటూ ఉన్నాం, ఒక పెద్ద ట్రక్ కూడా అయితే వచ్చి మన కార్ అయితే గుద్దేశాడు. చూసారా అసలు ఎలా నుజ్జు అయిపోయింది. ఇదైతే అస్సలు కదలలేదు, ఎలాగోలా చేసి మావయ్య అయితే కదిలిచ్చాడు. ఎంత స్లోగా పోతుందో తెలుసా ఇది? మావయ్య ఇదైతే మౌంట్ చిలియాడ్ దాకా అయితే రాదు, మనమైతే సిమెంట్ షాప్ లో అయితే రిపేర్ చేపిద్దాం. అలాగే రచించాను, నేనైతే సిమెంట్ షాప్ కి అయితే వెళ్తానుండు. A few minutes later. ఆల్ రైట్ షించాన్, మనం అయితే సిమియాన్ షాప్ దాకా అయితే ఈ డొక్కు కార్ అయితే తీసుకొచ్చేసాం రా షించాన్. ఈ కార్ అయితే అస్సలు కదలలేదు కదరా షించాన్. అవునవును మావయ్య, అస్సలు కదలలేదు. షించాన్, సిమియాన్ అయితే ఇక్కడే ఉన్నాడు. మనం అయితే సిమియాన్ అడిగి వెంటనే కార్ రిపేర్ చేయించుకొని మనం అయితే మౌంట్ చిలియాడ్కి అయితే వెళ్ళిపోవాలి పదా. ఏంటి ఫ్రాంక్లిన్ ఇలా వచ్చావు? కార్ ఏంటి అలా అయిపోయింది? సిమియాన్, అదంతా చాలా పెద్ద కదా, ఇప్పుడైతే నేను చెప్పలేను. నువ్వైతే అర్జెంట్ గా కార్ అయితే రిపేర్ చేసి, నాకైతే ఒక అర్జెంట్ పని అయితే ఉంది. ఏంటి అలాగా? సరే రేపు వచ్చి నీ కార్ అయితే తీసుకెళ్ళు. ఏంటి సిమియాన్, రేపు
సాయంత్రమా? రేపు సాయంత్రం అయితే కుదరదు, నాకైతే ఇప్పుడే కావాలి. చెప్పా కదా నాకైతే అర్జెంట్ పని ఉంది, నేనైతే ఈ కార్లో పోవాలి. ఏంటి ఫ్రాంక్లిన్, ఇప్పటికిప్పుడు కార్ రిపేర్ చేసి ఇవ్వాలా? అదైతే కుదరదు. ఆ కార్ ని చూస్తుంటే తెలుస్తుంది కదా, ఆ కార్ అయితే ఏదో లారీ గుద్దేసినట్టు అయిపోయింది. నాకు తెలిసి ఇంజిన్ ఫెయిల్ అయిపోయి ఉంటుంది. ఏంటి సిమియాన్, ఇంజిన్ ఫెయిల్ అయిపోయిందా? ఇప్పుడు నేను మౌంట్ చిల్లాడికి వెళ్ళాలి, నాకేదో ఒక కార్ ఇవా? ఏంటి ఫ్రాంక్లిన్, మౌంట్ చిల్లాడా? అక్కడ కారు దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు అక్కడ. కానీ నా కార్ అయితే తీసుకెళ్ళావా? ఇంకేం లేదు, నా కార్ అయితే దొంగలించుకుని వెళ్ళిపోతారు. నేనైతే ఇప్పటికిప్పుడు నువ్వు అర్జెంట్ అంటున్నావు కాబట్టి ఈ పక్కన కనబడుతున్న కార్ అయితే ఇస్తాను. ఇది దొంగలించుకుని పోయినా పర్లేదులే. ఏంటి సిమియాన్, ఇది పోయినా పర్లేదా? చాలా థ్యాంక్స్ సిమియాన్, నేనైతే రేపు సాయంత్రం వచ్చి నా కార్ అయితే తీసుకెళ్తాను. మామయ్య సమయానికి డొక్కు కార్ అయితే దొరికింది, లేకపోతే ఈరోజు సాయంత్రం ఆయన లొకేషన్ పెట్టమన్నాడు, అదైతే లేట్ అయిపోయి ఉండేది కదా. అవునరా షించాన్, లేట్ అయితే అయిపోయిండేది. ఆయన అయితే ఇంకో బేరం అయితే చూసుకునేవాడు. మామయ్య ఒకవేళ ఆయన కానీ ఇంకో బేరం కానీ చూసుకున్నాడంటే మనకైతే అలాంటి బిల్డర్ అయితే దొరకడు కదా. ఆయన అయితే నెంబర్ 1 బిల్డర్ అంటున్నావు అందులో. అవునరా షించాన్, అటువంటి బిల్డర్ అయితే ఇంకా దొరుకుండేవాడు కాదు మనకి. ఇంకా మామయ్య ఎలాగలా సిమియాన్ అయితే మనకి మంచి కార్ అయితే ఇచ్చేసాడు, చూసావా ఎంత స్పీడ్ గా వెళ్తుందో. అరే షించాన్, ఇంత మంచి కారు పైన దొంగతనం చేసేస్తారంట్రా, అప్పుడు మనకి కారు ఉండదు. మామయ్య ఏం కాదులే మామయ్య, సిమియానే చెప్పాడు ఈ కారు పోయినా పర్లేదు కదా. అవునరా షించాన్, అందుకే కదా చూసావా ఎంత స్పీడ్ గా తీసుకెళ్తున్నాను నిన్ను. అలాగే మామయ్య, నువ్వైతే ఫాస్ట్ గా మౌంట్ చిల్లాడికైతే పదా. A few moments later. హమ్మయ్య షించాన్, మనం అయితే దాదాపు మౌంట్ చిల్లాడ్ పైకి అయితే వచ్చేసాము. అవునవును మామయ్య, మనం ఈజీగానే ఈ కార్ లో పైకి అయితే వచ్చేసాము. దారా షించాన్, మనం అయితే ఇప్పుడు ఆ మ్యాన్షన్ కట్టడానికి ఒక మంచి ప్లేస్ అయితే చూద్దాం. మామయ్య వస్తున్నా. అరే షించాన్, చూసావా ఇంత మిట్ట మధ్యాహ్నం కదా వీళ్ళైతే ట్రిప్ కి అయితే వచ్చారు. వీళ్ళైతే వేరే దేశం నుంచి అయితే వచ్చారా షించాన్. ఏంటి మామయ్య, వేరే దేశమా? అంత ఫేమస్ మామయ్య ఈ మౌంట్ చిలియాడు? అవునరా షించాన్, నాకు తెలిసి ప్రపంచంలోనే ఇదే హైయెస్ట్ అనుకుంటా. మామయ్య ఇది విన్నాక నాకైతే నిజంగానే మనం అయితే రిచ్ అయిపోవచ్చు అనిపిస్తుంది మామయ్య, ఎందుకంటే వేరే దేశం నుంచి అయితే వస్తున్నారు కాబట్టి. అవునరా షించాన్, సరే కానీ ఇక్కడైతే కట్టలేము, ఎందుకంటే ఇక్కడ మొత్తం టూరిస్టులు అయితే ఉంటారు. మనమైతే ఇక్కడ కింద అయితే కట్టాలరా ఆ మ్యాన్షను. ఏంటి మామయ్య, ఈ కింద లో అయింది మామయ్య, ఇంకేం లేదు, ఇక్కడ మ్యాన్షన్ కడతావా? అవునరా షించాన్, ఇక్కడ కడితేనే మనం ఫేమస్ అవ్వగలం. ఎందుకో తెలుసా, ఇంత చిన్న లోయలో మనమైతే మ్యాన్షన్ కట్టామంటే ఫేమస్ అవ్వచ్చు. అందులో ఎలాంటి మ్యాన్షను? గ్లాస్ మ్యాన్షను. కన్ఫామ్గా ఫేమస్ అయిపోవచ్చురా మనం. మామయ్య నువ్వు చెప్తే సరిపోద్దా, ఆ బిల్డర్ కట్టబడలేదా? లేదు షించాన్, ఆ బిల్డర్ అయితే కన్ఫామ్గా కడతాడు. ఎందుకంటే అతను ప్రొఫెషనల్. ఎంత లోతులో ఉన్నా ఎంత ఆకాశంలో అయినా అతనైతే మ్యాన్షన్లో బిల్డింగ్స్ అయితే కట్టేయగలడు. సరే మామయ్య, ఇంకా నీ ఇష్టం, నువ్వైతే అతను లొకేషన్ పెట్టేసేయ్. ఆల్ రైట్ షించాన్, నేనైతే అతనికి లొకేషన్ అయితే పెట్టేశాను. అతనైతే వాళ్ళ వర్కర్స్ని అయితే తీసుకొని ఇక్కడికైతే వస్తున్నాడంట. ఏంటి మామయ్య చెప్పావా ఈ మ్యాన్షన్ అయితే లోయలో కట్టాలని? షించాన్ చెప్పాను రా, అతనైతే ఓకే అన్నాడు. ఏంటి మావయ్య ఓకే అన్నాడా? మావయ్య ఏంటి మావయ్య, ఆయన 2 కోట్లకి ఇంతలా పని చేస్తున్నాడు. అందుకే కదరా షించాన్, ఆయన వరల్డ్ లోనే నెంబర్ 1 బిల్డర్ అయితే పోయాడు. ఫ్రెండ్స్, ఆ వర్కర్ రాకముందే మీరు అందరూ ఫాస్ట్ గా మన వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షించాన్, మీ ఫ్యాన్స్ అందరూ కన్ఫర్మ్ గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారులే, ఎందుకంటే ఇంత లోయలో గ్లాస్ మ్యాన్షన్ కడుతున్నాం కదా, కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆల్ రైట్ ఫ్రెండ్స్, వీళ్ళైతే వచ్చేసారు. ఇదిగోండి, మీరు కానీ చూసారంటే కన్ఫర్మ్ గా షాక్ అయిపోతారు. అరే ఏంటి మావయ్య, వీళ్ళు పెద్ద పెద్ద క్రేన్లు అదేందో పెద్ద స్తంభం అయితే తెచ్చేసారు. అరే షించాన్, నాకు తెలిసి వీళ్ళు ఒరిజినల్ క్లాస్ వీళ్ళే తయారు చేసి కట్టేస్తారేమోరా. చూసావా అక్కడ, చూసావా ఎంత పెద్ద స్తంభాలు ఉన్నాయో? నాకు తెలిసి అందుకే అనుకుంటారా వాళ్ళు అక్కడే తయారు చేసి కట్టేస్తారు. మావయ్య ఈ బిల్డర్ ఎవరో చాలా మంచోడు మావయ్య, 2 కోట్లకి ఎంత చేస్తున్నాడు. అంత పెద్ద క్రేన్ అక్కడ పెట్టడం అయితే చాలా కష్టం కదా. అవునరా షించాన్, చాలా కష్టము. అరే షించాన్, ఎందుకంటే ఇప్పుడు ఆ గ్లాసులు ఇక్కడి నుంచి నడుచుకుంటూ తేవడం అంటే కష్టం. అవి కానీ కొంచెం కింద పడ్డాయంటే మొత్తం బయలుపోతాయి. అవునవును మావయ్య, వీళ్ళైతే చాలా కష్టపడుతున్నారు వీళ్ళ వర్కర్స్. ఫ్రెండ్స్, మీరైతే కన్ఫర్మ్ గా వీళ్ళ కోసం అయితే మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అరే షించాన్, వీళ్ళైతే ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసారు. మనకైతే రేపు సాయంత్రానికి అయితే మన బిల్డింగ్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తాడు అయితే ఆ బిల్డరు. మనమైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయి మనం రేపు సాయంత్రం అయితే వద్దాం. మావయ్య ఒకవేళ ఏదైనా వస్తువులు కావాలంటే? ఇంకేం వస్తువులు రా, మొత్తం గ్లాసే కదా, వాళ్ళైతే అక్కడే తయారు చేసేస్తున్నారు. ఇంకేం పని లేదు, మనమైతే ఇంక ఇంటికి వెళ్దాం పదా. అలాగే మావయ్య, పోదాం పదా. మావయ్య అలాగే రేపు సాయంత్రం మన కార్ కూడా తీసుకోవాలి సిమియాన్ కాడ నుంచి. అవునరా షించాన్, గుర్తుంది, నేనైతే మన కార్ని అయితే చిన్న మోడిఫై అయితే చేపించాను. అదైతే నీకు రేపు సాయంత్రం అయితే చూపిస్తా. ఏంటి మావయ్య, కార్ ని మోడిఫై చేపించావా? ఏంటి మావయ్య అది? అరే షించాన్, చెప్పే కదా నీకైతే రేపు సాయంత్రం అయితే చూపిస్తాను. అప్పుడు దాకా నువ్వైతే కామ్ గా ఉండాలి. ఏంటి మావయ్య అలాగా? సరేలే ఇంటికి పోదాం పదా ఇంకా. అలాగే రే షించాన్, పోదాం పదా.
3 days later. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మన బిల్డర్ అయితే ఫోన్ చేశాడు. మన మ్యాన్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. ఇప్పుడైతే మనం సిమియాన్ కాడ మన కార్ అయితే డెలివరీ చేసుకోవడానికి వచ్చాము. ఇంకా మన కార్ తీసుకొని ఇంకా మనం డైరెక్ట్ మ్యాన్షన్ కాడికైతే వెళ్ళిపోవచ్చు. ఇదిగోరా షించాన్, సిమియాన్ అయితే ఇక్కడే ఉన్నాడు. అరే సిమియాన్, మన కార్ అయితే రిపేర్ అయిపోయిందా? ఫ్రాంక్లిన్ రిపేర్ అయిపోయింది. ఇదో పక్కన కనపడుతుంది కదా, ఇదే నీ కారు. ఏంటి మామయ్య ఇదే మన కారు? నువ్వు చెప్పావు చూసా అప్గ్రేడ్, ఇదే నా అప్గ్రేడ్. అవునరా షించాన్, ఇదే అప్గ్రేడ్. చూసావా మన కారు తల మెరిసిపోతుంది. గ్లాస్ కోటింగ్ అయితే వేయించాను. అవును మామయ్య, ఈ కార్ అయితే సూపర్ గా నచ్చేసింది నాకు. ఫ్రెండ్స్ మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే సూపర్ గా నచ్చింది మామయ్య. మన గ్లాస్ మ్యూజియం లో కూడా పెట్టుకోవచ్చు మామయ్య ఇది. అవునరా షించాన్, నువ్వు చెప్పినట్టే మన గ్లాస్ మ్యాన్షన్ లో కూడా పెట్టుకోవచ్చు. వచ్చే పోయే వాళ్ళందరూ మన కార్ అయితే చూసి ఆశ్చర్యపోతారు. అవును మామయ్య, బిల్డర్ ఏమన్నాడు? అతనికి మనీ కొట్టేశావా? షించాన్, బిల్డర్ కి అయితే మనీ కొట్టేశాను. అతనైతే వెళ్ళిపోయాడు. మన మ్యాన్షన్ అయితే సూపర్ గా కట్టానని చెప్పాడు. ఏంటి మామయ్య అంత బాగుందా మన మ్యాన్షన్? నువ్వైతే ఫాస్ట్ గా పద మామయ్య, నాకైతే ఎంతో ఆతృతగా ఉంది దాన్ని చూడడానికి. అవునరా షించాన్, నాకు అంతే ఎక్సైట్మెంట్ గా ఉంది. ఫ్రెండ్స్ మీకు అంతే ఎక్సైట్మెంట్ గా ఉంటే ఫాస్ట్ గా మన వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ ఇప్పుడు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, నాకైతే కొంచెం పవర్లు అయితే వస్తాయి. అప్పుడు సేమ్ ఇలాంటి మ్యాన్షన్లు లేకపోతే గ్యారేజ్లు అయితే కట్టడానికి ట్రై చేస్తాను. అవునవును ఫ్రెండ్స్, మీరే కామెంట్ చేసి చెప్పండి ఎలాంటి వీడియోస్ చేయాలో. A few minutes later. ఫ్రెండ్స్ లిటరలీ మన మ్యాన్షన్ అయితే సూపర్ గా ఉంది. ఫ్రెండ్స్ ఆ బిల్డర్ అయితే సూపర్ గా కట్టాడు. ఇదిగోండి చూడండి. అరే మామయ్య, అక్కడ హెలిప్యాడ్ కూడా ఉంది మామయ్య. అరే షించాన్, అవునరా, నేను చూడలేదు ఇప్పుడు దాకా. ఆయన అది కూడా కట్టేసినట్టున్నాడు. మామయ్య త్వరగా పద, నేనైతే అర్జెంట్ గా మ్యాన్షన్ అయితే చూడాలి. ఒరే షించాన్, నీ తొందర పక్కన పెట్టు, నేను ఇక్కడ అమ్మా. ఒరే షించాన్, కాపాడరా అమ్మా. అరే ఏంటి మామయ్య నువ్వు అలా దొల్లుకుంటే వెళ్ళిపోయావు? ఒరే షించాన్, అలా నవ్వకరా, నా పరువు అయితే పోయింది. మామయ్య పోతే పోయిందిలే, నువ్వు అర్జెంట్ గా పద, మనమైతే మ్యాన్షన్ చూడాలి. ఆల్ రైట్ షించాన్, మనమైతే మ్యాన్షన్ పైకి అయితే అడుగు పెట్టేసాము. అరే షించాన్, లిటరలీ మన మ్యాన్షన్ అయితే సూపర్ గా ఉంది. చూసావా, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందిరా షించాన్. అరే ఏంటి మామయ్య, స్విమ్మింగ్ పూల్ కూడా కట్టేశాడు మామయ్య. ఇది కూడా గ్లాసులతో కట్టున్నారు మామయ్య. కింద అయితే ఇంకా బాగుంది, నువ్వు త్వరగా కిందకి రా. ఏంట్రా షించాన్, కింద ఇంకా బాగుందా? ఏముందిరా అంతలా ఉండి వస్తున్నాను. అరే షించాన్, ఏంట్రా అప్పుడే పగలగొట్టేసావా ఏంటి? మామయ్య నేను పగలగొట్టలేదు, నేనైతే ఊరిని అటు అడిగేశాను, అదే పగిలిపోయింది. ఫ్రెండ్స్, ఈ షించాన్ కూడా అప్పుడే మన గ్లాస్ మ్యాన్షన్ అయితే పగలగొట్టేస్తున్నాడు. ఇద్దోండి ఇక్కడ కూడా అయితే ఒక బొక్క పెట్టేశాడు. ఏంట్రా షించాన్, ఇంకా ఎన్ని బొక్కలు పెట్టావేంటి? మామయ్య లేదు, నేనైతే అస్సలు ఏం చేయలేదు. ఫ్రెండ్స్ చూసారా, ఈ షించాన్ గడ్ అయితే మన మ్యాన్షన్ కి 2 బొక్కలు పెట్టేశాడు. సరేలే, ఏం కాదు, మనం అయితే దీన్ని రిపేర్ చేసుకోవచ్చులే. ఫ్రెండ్స్ లిటరలీ మన మ్యాన్షన్ అయితే సూపర్ గా ఉంది. చూసారా, ఇక్కడ ఫౌంటైన్ ఉంది, అలాగే అక్కడ కిచెన్ కూడా ఉంది. నాకైతే సూపర్ గా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేనైతే ఈ వీడియోకి 1K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేసేయండి. మనం అయితే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అడ్డిల్ దాన్ టాటా, బై బాయ్.